ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక 420 హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద 3 రోజుల క్రితం నేను బహిరంగ లేఖ రాసిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలను నెరవేరుస్తూ సంతకం చేస్తే దాంట్లో సామాజిక వృద్ధాప్య పెన్షన్ల 2000 నుంచి 4000 రూపాయలకు పెంపు వారు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు చేస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు పదవి ఎక్కిన తర్వాత వెంటనే అమలు చేస్తారని చెప్పి ఇప్పటికీ 100 రోజులు దాటి 6 నెలలు దాటి ఈ రోజు వరకు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ల సంగతి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో వారిని చూసైనా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారి పరిస్థితి కూడా అప్పులు కుప్పలుగా ఆ రాష్ట్రం కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2000 నుంచి 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతుల పెన్షన్ కానీ అదే మాదిరిగా వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోరడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు కూడా అప్లికేషన్లను కూడా మీరు అధికారం వచ్చిన వెంటనే అప్లికేషన్లన్నీ కూడా తీసుకొని ఇప్పటి వరకు దాని మీద ఏం చర్య తీసుకున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి రెట్రోస్పెక్టివ్ డేట్లో 2000 రూపాయల బ్యాలెన్స్ పెన్షన్ని కలిపి జూలైలో 7000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ లెక్కను చూస్తే మీరు గత 6 నెలల నుంచి మీరు 12000 రూపాయలు కలిపి మరి వచ్చే నెలలో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏ రకంగా వారు మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఏ రకంగా అయితే వారు ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తూ ఉన్నారో మీరు కనీసం మీరు ఈ 6 నెలల నుంచి మీరు అధికారం చేపట్టిన నుంచి మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మీరు ప్రతి వృద్ధులకి ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా 12000 రూపాయలు కలిపి మరి వచ్చే నెల నుంచి పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.